ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హతవిధి, నీ పతిదేవునితో నీ విన్ను సంవత్సరములు ఎటులో జీవించింది బాలిక. అతగాడు మానవుడు కాదు, ప్రశ్నల పుస్తకం. నా మీద ప్రశ్నల వర్షం కురిపించను. మరి నా మొండె మొగుడుతో వేగడం అంత ఈజీ అనుకున్నారా? అయినా మీరెన్ని చెప్పినా మా ఆయన బంగారం. మా ఆయన బంగారం ఆ, మురిసినది చాలు. నా అంగుళీకము నాకు ఇచ్చినచో నేను మా లోకమునకు వెళ్ళేదను. ఏ అంగుళీకమ్మ గుప్తా గారు? బాలిక, నీవు చేయుచున్నది చాలా తప్పిదము. నేనేం చేశాను? నీవు నాకు మాట ఇచ్చితివి బాలిక. ఆ మాటను నీవు నిలబెట్టుకునుము. ఆహా, అంటే నేను మీకు మాట ఇవ్వకపోతే మీరు ఆ తాళం ఎక్కడుందో చెప్పరని అలా చెప్పాను. నేను నిన్ను నమ్మి తిని బాలిక. నీవు నన్ను ఇటులో మోసము చేయడం చాలా తప్పిదము. నమ్మితేనే కదా గుప్తా గారు మోసం చేయగలుగుతారు. నాకు వేరే మార్గం లేక చేశాను, కానీ లేకుంటే నేను ఇలాంటి పనులు చేయనని మీకు తెలుసు కదా. నా అంగుళీకము నాకు ఇవ్వము. మీ అంగుళీకం నా దగ్గర లేదు. బాలిక, ఎందులకు చెప్పుచుంటేనో అర్థము చేసుకునము. ఒక పెద్ద గండము రాబోతున్నది. ఒక పెను తుఫాను నిన్ను మృంగివేయుటకు వచ్చుచున్నది. నీ కార్యాన్ని సులువు చేయడానికి రేపు నీతో 2 మానవ శక్తులు కలవబోతున్నాయి. నీవు ఈ భూలోకమున ఉండుట అంత శ్రేయస్కరము కాదు. పద, మా లోకమునకు వెళ్ళెదము. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు గుప్తా గారు. స్వార్థంతో 3 శక్తులు ఏకం కాబోవుచున్నవి. మూకుమ్మడిగా నీపై దాడి చేయబోవుచున్నవి. వాటిని నీవు ఎదుర్కొనలేవు. నా మాట వినుము బాలిక. మా లోకమునకు వెళ్ళిపోయేదము పద. ఇప్పుడు మీరు నన్ను నమ్మించి మోసం చేయాలనుకుంటున్నారు కదా. ఇదంతా నన్ను భయపెట్టడానికి మీరు చేస్తున్నారని నాకు తెలుసులే. తెలుసు. బాలిక, 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 నేను చెప్పినది వినుము. కాపాడవలసిన మెట్టినింటి వారు పుట్టింటి వారే కాటువేయుటకు సిద్ధముగానున్నారని ఈ బాలికకు ఎటుల చెప్పవలెను? ఆ గండము నుండి ఈ బాలిక ఎటుల బయటపడగలదు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.